హలో అండి, వెల్కమ్ టు విజయానంద్ ఎడ్యుహబ్ ఛానల్. వొకాబులరీలో డే 5 డైలీ ఒక 5 వర్డ్స్ చెప్తున్నాం కదా, డిస్కస్ చేస్తున్నాం కదా. అందులో భాగంగా ఈరోజు ఇంకొక 5 వర్డ్స్ తీసుకున్నాను. అన్నిటికంటే ముందుగా ఈ యాంటోనిమ్స్, సినానిమ్స్ అంటే ఒక్కసారి మీనింగ్ చెప్పేస్తాను. సినానిమ్స్ అంటే పర్యాయ పదాలు తెలుగులో, అంటే ఒకేలాంటి అర్థాన్ని ఇచ్చే పదాలు అన్నమాట. తెలుగులో పర్యాయ పదాలు అంటాము, ఇంగ్లీష్లో సినానిమ్స్. అలాగే వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే పదాలన్నీ కూడా యాంటోనిమ్స్. అంటే వొకాబులరీలో చాలా ఉంటాయి, అందులో మనం ముందుగా సినానిమ్స్, యాంటోనిమ్స్ని తీసుకోవడం జరిగింది. తర్వాత హోమోనిమ్స్, హోమోఫోన్స్, హోమోగ్రాఫ్స్ కూడా చెప్పడం జరుగుతుంది. కీప్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్డ్ యెట్, ఓకేనా? అలాగే లింక్స్ కూడా, ఇంతకుముందు జరిగిన క్లాసుల యొక్క లింక్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది కిందన. అవి క్లిక్ చేస్తే జరిగిన 4 క్లాసెస్ వొకాబులరీ మీద ఏవైతే డిస్కస్ చేసామో అవన్నీ కూడా మీరు చూడొచ్చు, ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ ది సెషన్ విత్ ద ఫస్ట్ వర్డ్. అదే ఉందో చూద్దాము, ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా. ఫస్ట్ వన్ ఈజ్ యాక్టివ్. ఓకే, యాక్టివ్ అంటే చురుగ్గా ఉండడం, చురుకుదనం. ఓకే, ఎనర్జెటిక్, డూయింగ్ వర్క్, ఏదో ఒక పని చేస్తూ ఉండడం, ఎనర్జెటిక్గా, ఉత్సాహవంతంగా ఉండడం అన్నమాట. సినానిమ్స్ ఏంటి? ఎనర్జెటిక్, లైవ్లీ, డైనమిక్. ఓకే, అంటే ఎప్పుడు ఎనర్జీతో, ఫుల్ ఆఫ్ ఎనర్జీ ఉండడం ఎనర్జెటిక్ అంటే. నెక్స్ట్, ద చిల్డ్రన్ వర్ ఎనర్జెటిక్ డ్యూరింగ్ ద మార్నింగ్ ఎక్సర్సైజెస్. పొద్దున వేళ స్కూల్లో మనకి పీటీ టైంలో ఉదయం సాయంత్రం కూడా చేయిస్తారు. ఉదయం చేయించినప్పుడు పిల్లలు ఎలా ఉంటారంటే, దే వర్ ఎనర్జెటిక్ డ్యూరింగ్ ద మార్నింగ్ ఎక్సర్సైజ్. అప్పుడు చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు అని. ది మ్యూజిక్ మేడ్ ద పార్టీ లైవ్లీ. మ్యూజిక్ ఉండడం వల్ల పార్టీ చాలా లైవ్లీగా అయింది, అంటే చాలా ఆనందంగా, ఆహ్లాదంగా ఉన్నదన్నమాట, లైవ్లీగా ఉంది. షీ ఈజ్ ఏ డైనమిక్ స్పీకర్ హూ మోటివేట్స్ అదర్స్. తన స్పీచ్తో, ఎలాంటి స్పీచ్ అది? డైనమిక్ స్పీచ్తో షీ మోటివేట్స్ అదర్స్. సో చాలా యాక్టివ్గా, ఇన్స్పైరింగ్గా మాట్లాడుతూ మిగిలిన వాళ్ళని కూడా ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది. దట్ ఈజ్ డైనమిక్. ఓకే, ఇవి సినానిమ్స్. అంటే ఎనర్జెటిక్ అన్నా, లైవ్లీ అన్నా, డైనమిక్ అన్నా దగ్గరగా అర్థాలు ఉంటాయి. ఓకే, కాదే ఒకదాని ప్లేస్లో ఒకటి వాడలేము, ఇంటర్చేంజింగ్గా వాడలేము. ద మ్యూజిక్ మేడ్ ద పార్టీ ఎనర్జెటిక్ అని అనలేము అక్కడ కదా. అలాగే ద మ్యూజిక్ మేడ్ ద పార్టీ డైనమిక్ అని అనలేము. దగ్గర అర్థం ఉన్నప్పటికీ దేని కాంటెక్స్ట్ దాంది, ఎప్పుడు ఏది వాడాలో అది మాత్రమే వాడాలి. ఓకే, అందుకే సుమారుగా ఒకేలాంటి అర్థం ఉన్నాయి కాబట్టి వాటిని సినానిమ్స్ అన్నాం. కానీ ఒకదాని ప్లేస్లో ఒకటి మ్యాక్సిమం వాడలేము, కొన్ని మాత్రం వాడగలుగుతాం. ఓకేనా? సో అందుకే మీకు సెంటెన్స్లు ఇస్తున్నాను, సెంటెన్స్ చూస్తే మీకు యూసేజ్ కూడా తెలుస్తుందండి. నెక్స్ట్ వన్, దీనికి యాంటోనిమ్స్. యాక్టివ్కి యాంటోనిమ్స్ అంటే వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే పదాలు. ఇన్యాక్టివ్ అంటే యాక్టివ్గా లేకపోవడం. యాక్టివ్కి ఇన్ అనే ప్రిఫిక్స్ పెడితే అది ఇన్యాక్టివ్ అవుతుంది, చురుకుగా లేకపోవడం. లేజీ, బద్ధకంగా ఉండడం. ఐడిల్ అంటే ఏ పని లేకుండా ఖాళీగా ఉండడం. ఓకే, అవి. సో ఇంచుమించుగా ఒకలాంటి అర్థాన్ని ఇస్తాయి తప్ప ఒకదాని ప్లేస్లో ఒకటి వాడగలమో వాడలేమో చూద్దాం. హీ రిమైన్డ్ ఇన్యాక్టివ్ డ్యూరింగ్ ద డిస్కషన్. డిస్కషన్ అంటే అందరూ పార్టిసిపేట్ చేయాలి, కానీ అందులో ఒక ఆయన హీ రిమైన్డ్ ఇన్యాక్టివ్, అస్సలు మాట్లాడలేదన్నమాట, మాట్లాడకుండా అలా ఉండిపోయాడు. డిస్కషన్ అవుతున్న ఇన్యాక్టివ్గా ఉన్నాడు అనమాట, చురుగ్గా లేడు, అస్సలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ద లేజీ స్టూడెంట్ అవాయిడెడ్ డూయింగ్ హిస్ హోంవర్క్. ఆ స్టూడెంట్కి బద్ధకం అనమాట. ద లేజీ స్టూడెంట్ అవాయిడెడ్ డూయింగ్ హిస్ హోంవర్క్ చేయడాన్ని అవాయిడ్ చేశాడు, చేయలేదు అసలు. ద వర్కర్స్ సాట్ ఐడిల్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ మెటీరియల్స్. వర్కర్స్ అందరూ కూడా ద సాట్ ఐడిల్, ఏ పని లేకుండా ఖాళీగా ఉండిపోయారు. ఎందుకని? డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ మెటీరియల్స్. డ్యూ వచ్చిందంటే దాని తర్వాత కారణం ఉంటుందన్నమాట. డ్యూ టు ల్యాక్ ఆఫ్ మెటీరియల్స్, వాళ్ళు పని చేయడానికి అవసరమైన మెటీరియల్ లేకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా
ఎలా ఉన్నారు? దే సాట్ ఐడిల్, ఖాళీగా ఉండిపోయారు, కూర్చుండిపోయారు. ఇవి యాక్టివ్కి సినానిమ్స్, యాంటోనిమ్స్. నెక్స్ట్ వన్ చూడండి, ఎలర్ట్. అలర్ట్గా ఉండడం అంటే అటెంటివ్గా ఉండడం. క్విక్ టు నోటీస్, ఎప్పుడు ఏం జరిగినా దానికి రెస్పాండ్ అయ్యే విధంగా అలర్ట్గా ఉండడం. వాచ్ఫుల్గా ఉండడం సినానిమ్స్ దానికి చూడండి. అటెంటివ్, ఎంతో అటెంటివ్గా ఉండడం అంటే ఏది జరిగినా వెంటనే నోటీస్ చేయగలిగేటట్టుగా అనమాట. అటెంటివ్. వాచ్ఫుల్, ఎప్పుడు కూడా చూస్తూ అబ్జర్వ్ చేస్తూ గమనిస్తూ ఉండడం. అవేర్, జాగ్రత్తగా తెలుసుకొని జాగ్రత్తగా ఉండడం. ఓకే. ద స్టూడెంట్స్ వర్ అటెంటివ్ ఇన్ ద క్లాస్. శ్రద్ధగా అంటే చెప్పే పాఠాన్ని వినే పరిస్థితిలోనే వాళ్ళు ఉన్నారు. అటెంటివ్గా ఉన్నారంటే శ్రద్ధగా విన్నారు అని. తర్వాత ద గార్డ్ స్టేడ్ వాచ్ఫుల్ త్రూ అవుట్ ద నైట్. సెక్యూరిటీ గార్డ్ స్టేడ్ వాచ్ఫుల్, ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తూనే పరిసరాలని ఉన్నాడు. త్రూ అవుట్ ద నైట్, రాత్రంతా కూడా ఉన్నాడు. మరి అటెంటివ్ ఇక్కడ వాడగలమా? ద గార్డ్ స్టేడ్ అటెంటివ్ త్రూ అవుట్ ద నైట్ వాడచ్చు. బట్ ఇక్కడ మోర్ సూటబుల్ ఏంటంటే వాచ్ఫుల్. ఇక్కడ వాచ్ఫుల్ అనలేము కదా. ద స్టూడెంట్స్ వర్ వాచ్ఫుల్ ఇన్ ద క్లాస్ అంటే వాళ్ళు ఎవరిని గమనిస్తారు? అక్కడ వాళ్ళు శ్రద్ధగా వింటారే తప్ప పాఠం గమనించడానికి ఏమీ లేదు అక్కడ. ఓకే. ఇక్కడ అటెంటివ్ కూడా వాడచ్చు, వాచ్ఫుల్ కూడా వాడచ్చు. ఓకే. షీ ఈజ్ అవేర్ ఆఫ్ ది రూల్స్. ఆమెకి రూల్స్ అన్ని కూడా తెలుసు. అవేర్ అంటే పరిచయం ఉండడం, తెలిసి ఉండడం అనమాట. అవేర్. అన్అవేర్ అంటే దీనికి ఒకవేళ యుఎన్ అన్ పెట్టాం అనుకోండి, అన్అవేర్ అంటే తెలియకపోవడం. అగో ఇందులో వచ్చింది యాంటోనిమ్స్ లో చూడండి. కేర్లెస్, అన్అవేర్, ఇన్అటెంటివ్. సాధారణంగా యాంటోనిమ్స్ లోకి వచ్చేటప్పుడు మనకు ప్రీఫిక్స్లు వస్తూ ఉంటాయి అనమాట. ఎందుకంటే ప్రీఫిక్స్ల తాలూకా పర్పసే ఒక పదానికి వ్యతిరేకార్థాన్ని ఇచ్చే పదాన్ని ఇస్తాయి మోస్ట్లీ. ఓకే. కానీ అక్కడక్కడ ఎక్సెప్షన్స్ ఉన్నాయి వాటికి కూడా. ఇక్కడ చూడండి, సెంటెన్స్ లోకి వస్తే కేర్లెస్. కేర్లెస్ ఒక యాంటోనిమ్. హీ మేడ్ ఎ కేర్లెస్ మిస్టేక్ ఇన్ ది క్యాల్కులేషన్. లెక్క పెట్టేటప్పుడు, లెక్క రాసేటప్పుడు ఒక తప్పు చేశాడు. ఎలా చేశాడు? కేర్లెస్గా చేశాడు. కొంచెం చూసుకుంటే తప్పు జరిగి ఉండేది కాదు, బట్ కేర్లెస్ మిస్టేక్ కూడా చేశాడు అనమాట. శ్రద్ధ లేకపోవడం, అజాగ్రత్తగా ఒక తప్పు చేశాడు. షీ వాజ్ అన్అవేర్ ఆఫ్ ది చేంజ్ ఇన్ ద షెడ్యూల్. ఒక ఫ్లైట్కి వెళ్ళాలి, ట్రైన్కి వెళ్ళాలి, ఒక టైం ముందే ఇస్తారు వాళ్ళు షెడ్యూల్ అనేది. ఈ టైంకి డిపార్చర్ అని ఇస్తారు, కానీ మారిన విషయం తెలియదు. చేంజ్ ఇన్ ద షెడ్యూల్ అనేది తనకి తెలియలేదు. షీ వాజ్ అన్అవేర్ ఆఫ్ ది చేంజ్ ఇన్ ద షెడ్యూల్. అన్అవేర్ తర్వాత ఆఫ్ రావాలి. ప్రపోజిషన్స్ లో కూడా ఆ క్లాసులు ఉంటాయి, వేరే ఒక సిరీస్ టేకప్ చేస్తాను. ఏ వర్డ్ తర్వాత ఏ ప్రపోజిషన్స్ రావాలనేది ఖచ్చితంగా ఉంటాయి. అవి ఓన్లీ బై ప్రాక్టీస్ యూ కెన్ అండర్స్టాండ్. నెక్స్ట్, ద స్టూడెంట్ వాజ్ ఇన్అటెంటివ్ డ్యూరింగ్ ద లెక్చర్. అటెంటివ్ అంటే శ్రద్ధగా ఉండడం, శ్రద్ధ చూపించడం. ఇన్అటెంటివ్ అంటే శ్రద్ధ చూపించకుండా, శ్రద్ధ లేకుండా ఉండడం అనమాట. ఇన్ వచ్చింది కాబట్టి. ఇన్ అంటే ఆపోజిట్ మీనింగ్. సో డ్యూరింగ్ ద లెక్చర్ అవుతున్నంతసేపు కూడా స్టూడెంట్ ఇన్అటెంటివ్ గా ఉన్నాడు, శ్రద్ధ చూపించలేదు. నెక్స్ట్ వన్, అలౌ. అలౌ అంటే పర్మిట్, అనుమతించడం. ఓకే. లేదా ఒక పని చేయడానికి వదిలేయటం, చేయమని. ఓకే. అడ్డు పెట్టకుండా వదిలేయడం. సినానిమ్స్ ఏంటి? పర్మిట్, అనుమతించు. లెట్, చేయడానికి విడిచిపెట్టు. అప్రూవ్, అనుమతినిచ్చు. ఓకేనా. ద టీచర్ పర్మిటెడ్ ద స్టూడెంట్స్ టు లీవ్ ఎర్లీ. ద టీచర్ పర్మిటెడ్, టీచర్ అనుమతిని ఇస్తారు కాబట్టి ఆ కాంటెక్స్ట్ లో అది వాడాలి. పర్మిటెడ్ ద స్టూడెంట్స్ టు లీవ్ ఎర్లీ, తొందరగా వెళ్ళిపోవడానికి టీచర్ పర్మిషన్ ఇచ్చారు. పర్మిటెడ్ ఏ టెన్స్ లో ఉంది చూడండి, పాస్ట్ టెన్స్ లో ఉంది. పర్మిటెడ్, పర్మిటెడ్ V1, V2, V3. ఓకే. మై పేరెంట్స్ లెట్ మీ అటెండ్ ద ఫంక్షన్. ఇక్కడ లెట్ అంటే ఇది కూడా అలౌడ్ అనే వస్తుంది. మై పేరెంట్స్ లెట్ మీ అటెండ్ ద ఫంక్షన్ అని, ఫంక్షన్ అటెండ్ అవ్వమని నన్ను అలౌ చేశారంటే ఒప్పుకున్నారు అని. ఓకే. అటెండ్ అవ్వడానికి ఒప్పుకున్నారని. ద మేనేజర్ అప్రూవ్డ్ ద లీవ్ రిక్వెస్ట్. ఈ అప్రూవల్ ఎప్పుడు కూడా పై అధికారులు కింద వాళ్ళకి, సబార్డినేట్స్ కి ఇచ్చే పర్మిషన్స్ ని అప్రూవల్స్ అంటారు. సో ద మేనేజర్ అప్రూవ్డ్ ద లీవ్ రిక్వెస్ట్. లీవ్ రిక్వెస్ట్ ని మేనేజర్ గారు అప్రూవ్ చేశారు. ఓకే. యాంటోనిమ్స్.
forbid, prevent, ban. The school forbids students from using mobile phones. నిషేధించడం అన్నమాట. స్టూడెంట్స్ మొబైల్ ఫోన్ వాడడాన్ని స్కూలు ఫర్బిడ్ చేస్తుంది, నిషేధించింది. ఓకే. హెవీ రెయిన్ ప్రివెంటెడ్ ద మ్యాచ్ ఫ్రమ్ కంటిన్యూయింగ్. క్రికెట్ మ్యాచ్ ఏదో ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతోంది, వర్షం దాన్ని ఆపేసింది. ప్రివెంట్ అంటే ఆపడం అనమాట. హెవీ రెయిన్ ప్రివెంటెడ్ ద మ్యాచ్ ఫ్రమ్ కంటిన్యూ అవ్వకుండా ఆపేసింది. ద గవర్నమెంట్ బ్యాండ్ ప్లాస్టిక్ బ్యాగ్స్. ఇక్కడ కూడా గవర్నమెంట్ ప్లాస్టిక్ బ్యాగ్స్ నిషేధించింది, నిషేధించింది. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ వన్, కామ్. దానికి సినోనిమ్స్ పీస్ఫుల్, ఫ్రీ ఫ్రమ్ డిస్టర్బెన్స్. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండడం. ఫ్రీ ఫ్రమ్ అంటే లేకుండా ఉండడం. పీస్ఫుల్ అంటే ప్రశాంతంగా అని. సినోనిమ్స్ ఏం చూడండి, పీస్ఫుల్, క్వయట్. ఇందాక మనం డిస్కస్ చేసాం, నిశ్శబ్దం, సైలెంట్ దగ్గర వచ్చింది వర్డ్. క్వయట్ నిశ్శబ్దంగా, కంపోజ్డ్ నిబ్బరంగా. ఓకే. ద విలేజ్ ఈజ్ వెరీ పీస్ఫుల్ ఇన్ ద మార్నింగ్. ఉదయాన్నే పల్లెటూరు చాలా ప్రశాంతంగా ఉంది, ఓకే. నెక్స్ట్, ద క్లాస్ రూమ్ బికేమ్ క్వయట్ ఆఫ్టర్ ది టీచర్ అరైవ్డ్. అంతవరకు అల్లరి చేశారు పిల్లలు. ఎప్పుడైతే ఆఫ్టర్ ద టీచర్ అరైవ్డ్ అంటే రావడం కదా, టీచర్ ఎప్పుడైతే క్లాస్లోకి వచ్చారో క్లాస్ రూమ్ బికేమ్ క్వయట్ అంటే సైలెంట్ అయిపోయారు అందరూ కూడా. క్లాస్ రూమ్ అంతా కూడా క్వైట్గా అయిపోయింది. నెక్స్ట్, షీ రిమైన్డ్ కంపోజ్డ్ డ్యూరింగ్ ద డిఫికల్ట్ సిచ్యుయేషన్. షీ రిమైన్డ్ కంపోజ్డ్. ఎలా ఉంది ఆమె? కంపోజ్డ్గా అంటే నిబ్బరంగా, అంటే కష్టాల్లో కూడా గుండె నిబ్బరం చేసుకుని ఉండడం. డ్యూరింగ్ ద డిఫికల్ట్ సిచ్యుయేషన్స్, కష్టమైన పరిస్థితుల్లో ఆమె తను నిబ్బరంగా, నిశ్చలంగా ఉన్నది అని. నిశ్చలం వేరు, నిబ్బరం వేరు. నిబ్బరంగా ఉంది. ఓకే. యాంటోనిమ్స్ అంటే దీనికి యాంగ్రీ, ఎక్సైటెడ్, డిస్టర్బ్డ్. కోపము, ఉద్రేకము, బాగా డిస్టర్బ్డ్గా ఉండడం, చెల్లించిపోవడం అనమాట. హీ ఫెల్ట్ యాంగ్రీ అబౌట్ ద అన్ఫెయిర్ డెసిషన్. అన్ఫెయిర్ అంటే అన్యాయమైనటువంటి ఒక నిర్ణయం వల్ల అతనికి కోపం వచ్చింది. హీ ఫెల్ట్ చూడండి, టెన్స్ ఏంటో ఫీల్, ఫెల్ట్ పాస్ట్ లో ఉంది సెంటెన్స్ అంతా కూడా. ఎందుకంటే సెంటెన్స్ ఏ టెన్స్ లో ఉంది అనేది దాని వెర్బ్ని బట్టి, మెయిన్ వర్బ్ ఉంటే మెయిన్ వర్బ్, ఒకవేళ హెల్పింగ్ మెయిన్ వర్బ్ రెండు ఉంటే హెల్పింగ్ వెర్బ్ని బట్టి తెలుసుకోవచ్చు. ఫెల్ట్ యాంగ్రీ అబౌట్ ద అన్ఫెయిర్ డెసిషన్. ఫెయిర్ అంటే న్యాయమైనది, అన్ఫెయిర్ అంటే అన్యాయమైనది. ఓకే. ద చిల్డ్రన్ వర్ ఎక్సైటెడ్ అబౌట్ ద ట్రిప్. పిల్లలందరూ కూడా ట్రిప్ గురించి చాలా ఎక్సైటెడ్గా, చాలా ఆనందోద్రేకంతో చూస్తున్నారు, వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్, షీ లుక్డ్ డిస్టర్బ్డ్ ఆఫ్టర్ హియరింగ్ ద న్యూస్. ఆ న్యూస్ విన్నాక చాలా డిస్టర్బ్డ్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది, అంటే ఆందోళన, చాలా మెంటల్గా ఆందోళనగా ఉన్నట్టుగా ఆమె కనిపిస్తోంది. అంటే ఈ రెండు, మొత్తం ఈ మూడు కూడా మెంటల్ స్టేట్కి సంబంధించినవి అనమాట. ఓకే. హీ ఫెల్ట్ యాంగ్రీ, ద చిల్డ్రన్ వర్ ఎక్సైటెడ్, షీ లుక్డ్ డిస్టర్బ్డ్. ఇవన్నీ కామ్గా లేరు. ఇక్కడ యాంగ్రీ అంటే పీస్ఫుల్నెస్ కాదు, ఎక్సైటెడ్ కూడా పీస్ఫుల్గా లేరు, వాళ్ళ ఆనందోద్రేకాలతో ఉన్నారు, వాళ్ళు పీస్ఫుల్గా అయితే లేరు. ఇక్కడ డిస్టర్బ్డ్ అంటే ఇక్కడ కూడా న్యూస్ విన్న తర్వాత మనసు ఆందోళనగా ఉన్నది. ఓకే. ప్రశాంతత అయితే లేదు, ఆ అర్థంలో వాడాం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, క్యాపబుల్ అంటే సామర్థ్యం కలిగి ఉండడం, శక్తి కలిగి ఉండడం. క్యాపబుల్, హ్యావింగ్ ఎబిలిటీ ఆర్ స్కిల్. ఒక పని చేయడానికి శక్తి, సామర్థ్యం, నైపుణ్యం కూడా కలిగి ఉండడం క్యాపబుల్ అంటే. సినోనిమ్స్ ఏంటి? ఏబుల్, కాంపిటెంట్ అంటే సరైన సామర్థ్యం గల, స్కిల్డ్ నైపుణ్యం గల వాళ్ళు అన్నమాట. ఇక్కడ చూడండి, షీ ఈజ్ ఏబుల్ టు సాల్వ్ ది ప్రాబ్లం ఈజీలీ.
ఆ సమస్యని ఈజీగా షీ ఈజ్ ఏబుల్ టు డూ అంటే తను చేయగలదు అని. షీ ఈజ్ ఏబుల్ టు సాల్వ్ ది ప్రాబ్లమ్ ఈజీలీ. ఏం చేయగలదు? సమస్యని చాలా ఈజీగా పరిష్కరించగలదు. ఏబుల్ అంటే చేయగలగడం అనమాట. ఓకే. అలాగే హీఈస్ కాంపిటెంట్ ఇన్ హ్యాండ్లింగ్ ద టాస్క్. ఆ పనిని హ్యాండిల్ చేయడంలో అంటే డీల్ చేయడంలో హీఈస్ కాంపిటెంట్, తగిన శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తి అతను అని చెప్పడం. ఈజ్ కాంపిటెంట్. ద వర్కర్ ఈజ్ స్కిల్డ్ అట్ రిపేరింగ్ మెషిన్స్. ఇక్కడ స్కిల్ అనేది ఫిజికల్ స్కిల్ అనమాట. మెషిన్ రిపేర్ చేయడానికి అవసరమైన స్కిల్ వర్కర్కి ఉంది. సో వర్కర్ ఈజ్ స్కిల్డ్ అట్ రిపేరింగ్ మెషిన్స్. నెక్స్ట్ దీనికి యాంటోనిమ్స్ ఒకసారి చూద్దాం. ఇన్కేపబుల్, అన్స్కిల్డ్, వీక్. 3 ఉన్నాయి. నేను 3 తీసుకున్నాను, ఇంకా ఉంటాయి. బట్ ఈ 3 వచ్చాయనుకోండి ఆటోమేటిక్గా వాటిని కూడా మీరు ఐడెంటిఫై చేయగలుగుతారనే ఉద్దేశంతో అన్నిటికీ కూడా 3 తీసుకున్నాను, సినోనిమ్స్ కానీ యాంటోనిమ్స్ కానీ, వాటితో సెంటెన్స్లు చేశాను. ఓకేనా. ఇన్కేపబుల్, అన్స్కిల్డ్, వీక్. క్యాపబుల్కి ఇన్ అనే ప్రిఫిక్స్ పెడితే ఇన్కేపబుల్ ఆపోజిట్. క్యాపబుల్ అంటే ఇందాలో ఏం చెప్పాము? సామర్థ్యం కలిగిన, చేయగలిగిన, ఎబిలిటీ ఉన్నదన్నమాట. ఇన్ ఎప్పుడైతే వచ్చిందో లేదు, ఆ సామర్థ్యం లేదు. సో హీఈస్ ఇన్కేపబుల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద ఇన్స్ట్రక్షన్స్. ఇన్స్ట్రక్షన్స్ని అర్థం చేసుకునే సామర్థ్యం లేదు అతనికి అని చెప్పటం. నెక్స్ట్, ద లేబరర్ ఈజ్ అన్స్కిల్డ్ ఇన్ యూజింగ్ మోడర్న్ టూల్స్. కొత్తగా వచ్చిన టూల్స్ని వాడడంలో అతనికి స్కిల్ లేదు, నైపుణ్యం లేదు. అతనికి నైపుణ్యం లేని వ్యక్తి లేబరర్. ద లేబరర్ ఈజ్ అన్స్కిల్డ్. స్కిల్డ్ పాజిటివ్, నైపుణ్యం గల. అన్స్కిల్డ్ అంటే నైపుణ్యం లేనటువంటి అన్నొచ్చింది కాబట్టి. నెక్స్ట్, ద ఓల్డ్ బ్రిడ్జ్ ఈజ్ వీక్ అండ్ అన్సేఫ్. పాత బ్రిడ్జ్ ఒకటి ఉంది, అది చాలా వీక్గా ఉంది. అండ్ ఇట్ ఈస్ అన్సేఫ్. క్షేమం కూడా కాదు, దాని మీద వెళ్ళడం కూడా అంత సేఫ్ కాదు అని చెప్పటం. ఇవి మనకి ఈ 5th వర్డ్ కేపబుల్ అనేదానికి 3 సినోనిమ్స్ చూసాము. ఏబుల్, కాంపిటెంట్, స్కిల్డ్. అలాగే యాంటోనిమ్స్లో ఇన్కేపబుల్, అన్స్కిల్డ్, వీక్ అనే యాంటోనిమ్స్ తోటి మొత్తం ఈ దీనికి 6 వర్డ్స్, 6 సెంటెన్సెస్. అలాగే ఆల్రెడీ డిస్కస్ చేసిన మిగిలిన 4తో కలిపి టోటల్గా ఈరోజు ఒక 30 సెంటెన్సెస్ ఇంక్లూడింగ్ కాంటెక్స్చుయల్లీ విత్ టెన్స్ అండ్ ప్రీఫిక్స్ అండ్ సఫిక్స్ వేరెవర్ దెర్ వాజ్ ఎ రెఫరెన్స్, ఇవి డిస్కస్ చేయడం జరిగింది. సో ఇంకా మిగిలిన లెసన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఫాలో అవ్వాలని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఇంకొక 5 పదాలతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ హోప్ it should be useful to you for any exam. Please share, subscribe, give a like and give your feedback also. Thank you so much for watching. Thank you.